హాయ్ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ అరుణ, డెంటల్ సర్జన్ ప్రాక్టీసింగ్ సిన్స్ 7 years. ప్రజెంట్‌గా నేను స్మైల్ ఆన్ డెంటల్ హాస్పిటల్ మాదాపూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఇవాళ ఏంటంటే నేను మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ మెజర్స్ రిగార్డింగ్ కోవిడ్-19 ఆఫ్టర్ దిస్ లాక్‌డౌన్ తీసేసిన తర్వాత మనం ఎలాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలో దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక్కసారి లాక్‌డౌన్ లిఫ్ట్ చేశారంటే మళ్ళీ మన ప్రీవియస్ లైఫ్‌లోకి నార్మల్ లైఫ్‌లోకి వెళ్తున్నట్టు మాత్రం కాదండి. ఇంతకు ముందులాగా మనం ఎప్పుడంటే అలా బయటికి వెళ్ళడం, ఎవరినంటే వాళ్ళని కలవడం అలాంటివి ఏమి ఉండవు ఇప్పుడు. సో మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి మనం డెఫినెట్ గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఇన్ని రోజులు మన లాక్డౌన్ లో ఉన్న దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఏసిమ్టమాటిక్ గా ఉంటారో, అంటే ఎవరిలో అయితే కోవిడ్-19 పాజిటివ్ ఉన్నా కూడా వాళ్ళకి లక్షణాలు కనపడవు, అలాంటి వాళ్ళు కూడా మన నార్మల్ పబ్లిక్ లో ఇప్పుడు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ గవర్నమెంట్ అండ్ డబ్ల్యూహెచ్ఓ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది. సో అవి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి అయితే మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ అట్లీస్ట్ ఫర్ 3 feet to 6 feet దూరంలో మనం ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్ గా మనం హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలి విత్ సోప్ అండ్ వాటర్ అట్లీస్ట్ ఫర్ 20 seconds. ఒకవేళ మన దగ్గర హ్యాండ్ సోప్ వాటర్ లేకపోతే అట్లీస్ట్ శానిటైజర్ అయినా యూస్ చేయాల్సి ఉంటుంది. మనం స్నీజ్ కాఫ్ చేసేటప్పుడు డెఫినెట్ గా మన నోస్ ని మౌత్ ని టిష్యూతో కవర్ చేసుకొని దాన్ని మనం ప్రాపర్ గా డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్నెసెసరీగా మన మౌత్ ని, ఐస్ ని అలాంటివన్నీ టచ్ చేయకుండా ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మనకి ఫీవర్ లేకపోతే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, డ్రై కాఫ్ ఇలా సిమ్టమ్స్ ఏమైనా కనబడినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఐసోలేట్ అయిపోయి ఫస్ట్ మన డాక్టర్ ని విజిట్ చేసి వాళ్ళు చెప్పే గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకి జనరల్ గా తెలిసినవి. ఆల్రెడీ మనకి డబ్ల్యూహెచ్ఓ రిలీజ్ చేసింది. సో ఇవే కాకుండా ఇప్పుడు ఆఫ్టర్ లాక్డౌన్ ఇంకొన్ని ప్రికాషన్ మెజర్స్ యాడ్ అవుతున్నాయి అనమాట దీనికి. అవేంటంటే బయటకు వెళ్ళాలనుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా సేఫ్టీ కిట్ ఆర్ ప్రికాషన్ కిట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సేఫ్టీ కిట్ లో, ప్రికాషన్ కిట్ లో ఏముంటుందంటే మన ఫేస్ మాస్క్, గ్లౌస్, హ్యాండ్ శానిటైజర్, లిక్విడ్ సోప్, టిష్యూ పేపర్స్ ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు. సో ఖచ్చితంగా వాళ్ళు మాస్క్ అనేది ఖచ్చితంగా వేర్ చేయాలి. దాన్ని మళ్ళీ కరెక్ట్ గా డిస్పోజ్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఇఫ్ నెసెసరీ గ్లౌస్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళాక మనం చైర్స్, టేబుల్స్ ఇలాంటివన్నీ టచ్ చేయడం అవాయిడ్ చేయాలి. మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం డిస్ఇన్ఫెక్ట్ తో వైప్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. తప్పదు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్క్ అండ్ గ్లౌస్ వేసుకొని బయటికి వెళ్ళాల్సి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ పేమెంట్స్ కూడా అవాయిడ్ చేయాలి. గో ఫర్ డిజిటల్ వ్యాలెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్, డ్రింక్స్ కూడా ఈ టైంలో మనం తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కసారి ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినా వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాతనే మనం మాస్క్ తీయడం అవన్నీ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అనేది మనం ఒక్కసారి బయట నుంచి వచ్చాక ఖచ్చితంగా బాత్ చేసుకుంటే ఇట్స్ బెస్ట్ ఆప్షన్. సో బాత్ కి వెళ్ళేటప్పుడు కూడా మన క్లోత్స్ అన్ని తీసేసి ఒక వార్మ్ వాటర్ బకెట్ లో వేసేసి దాంట్లో డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ వేసి ఆ వార్మ్ వాటర్ అట్లీస్ట్ ఫర్ 20 minutes మనం సోప్ చేసి తర్వాత నార్మల్ గా డిటర్జెంట్ తో వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఈ మెజర్స్ ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫాలో చేయాల్సి ఉంటుంది. సో ఇవే కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అని కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటివి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాక్డౌన్ లిఫ్ట్ చేశాక మేబీ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. సో అలాంటి వాటివన్నీ మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనకి ఫ్రీక్వెంట్ గా కుదిరినప్పుడల్లా మన ఫ్లోర్ నీట్ ఫ్రీక్వెంట్ గా మనం టచ్ చేసే సర్ఫేసెస్ లైక్ డోర్ నాబ్స్, చైర్స్, టేబుల్స్, స్క్రీన్స్, రిమోట్స్, ఫోన్స్ ఇలాంటివన్నీ వేసి ఫ్రీక్వెంట్ గా మనం డిస్ఇన్ఫెక్ట్ చేయాలన్నమాట. డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ లో జస్ట్ క్లాత్స్ వైప్స్ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం బయట నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ థరోగా వాటర్ లో వాష్ చేసి అవి డ్రై అయ్యాక వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మిల్క్ ప్యాకెట్స్ ఆర్ ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా అలాంటివి తీసుకుని ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాటిని డిస్ఇన్ఫెక్టెడ్ వైప్స్ తో క్లీన్ చేసేసి పెట్టుకోవాల్సి ఉంటుంది, యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనం వాష్ చేయలేనివి లైక్ ఆనియన్స్ ఆర్ గార్లిక్, జింజర్ ఇలాంటివి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయంటే అవి డైరెక్ట్ గా సన్లైట్ లో ఒక 5 to 6 hours డైరెక్ట్ సన్లైట్ లో ఎక్స్పోజ్ చేసి తర్వాత నార్మల్ గా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి ఈ టైంలో మనం మన ఇంట్లో ఉండే ఎల్డర్ పీపుల్ గురించి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చాలా మోర్ ససెప్టబుల్
టు దిస్ COVID-19. సో వాళ్ళని మనం బయటికి వెళ్ళడానికి ప్రివెంట్ చేయాలి, అవాయిడ్ చేయండి. వాళ్ళకి జాగింగ్ ఆర్ వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళు టెరెస్ పైన లేకపోతే బాల్కనీ లేకపోతే గార్డెన్ లో అలా చేసుకోవడానికి అడ్వైస్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఒకవేళ ఆఫీస్ వెళ్తారు ఇప్పుడు, సో ఆఫీస్ వెళ్ళే వాళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూద్దాము. ఫస్ట్ ఒకటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రిఫర్ చేయండి. లేదు మీరు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ కిట్ ఆర్ సేఫ్టీ కిట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసి దానిలో అన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఆఫీస్కి వెళ్ళాక కూడా మీరు సోషల్ డిస్టెన్స్ అవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాఫిటేరియా క్యాంటీన్కి వెళ్ళడానికి అవాయిడ్ చేయండి. మాక్సిమం వెళ్ళాలనుకున్నా కూడా లిమిటెడ్ మెంబర్స్ 3 or 4 పీపుల్స్ కన్నా ఎక్కువ వెళ్ళకండి అట్ ఏ టైం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫీస్ లో కూడా పేపర్ వర్క్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఈ పీరియడ్ లో. సో గో ఫర్ డిజిటల్, ఏమైనా స్కాన్ చేసి సెండ్ చేయడం అలాంటివి చేయండి. అండ్ ఒకసారి ఆఫీస్ లో కూడా మనకి ఏమైనా ఇంటర్నల్ మీటింగ్స్ ఉన్నా లేకపోతే క్లయింట్స్ ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఒకసారి మనం ఆఫీస్ లో కూడా మన స్క్రీన్ ముందు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు లైక్ సిస్టమ్స్ యూస్ చేసేవాళ్ళు ఫ్రీక్వెంట్ గా అట్లీస్ట్ ఫర్ 20 to 30 minutes తర్వాత ఒక బ్రేక్ తీసుకోండి. సో దట్ మీ ఐస్ పైన ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది. మీరు ఫ్రీక్వెంట్ గా ఐ రబ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇవి కాకుండా కంపెనీ కూడా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది వాళ్ళ ఎంప్లాయీస్ కోసం. అవేంటంటే ఫస్ట్ లిమిట్ ద స్టాఫ్ అనమాట. ఎంత తక్కువ మెంబర్స్ కావాలన్నప్పుడు అంత తక్కువ మెంబర్స్ ని తీసుకోండి. తర్వాత వాళ్ళకి ఎంట్రన్స్ లోని ఫస్ట్ ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే శానిటైజర్ కూడా వెంటనే వాళ్ళకి ఎంట్రన్స్ లోనే ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ మన ఆఫీస్ లో ఉన్న సర్ఫేసెస్, ఫ్లోరింగ్స్, డోర్స్, నాబ్స్, లిఫ్ట్ బటన్స్ అవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా వాటి డిస్ఇన్ఫెక్ట్ వైప్స్ తో క్లీన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సిస్టమ్ వర్క్స్ ఆఫీస్ లోపల కూడా మనకి సిస్టమ్స్ అండ్ స్క్రీన్స్, కీబోర్డ్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం బయట నుంచి విజిటర్స్ కూడా ఈ టైంలో అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మన క్లయింట్స్ ఉన్నా అవన్నీ ఆన్లైన్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ ద్వారానే కండక్ట్ చేయండి. ఒకవేళ ఎవరైనా విజిటర్స్ వస్తే కూడా వాళ్ళని థర్మల్ స్క్రీన్ చేసి వాళ్ళ రికార్డ్స్ అన్ని తీసుకోండి. సో ఫ్యూచర్ లో మనకు ఒకవేళ ఏమైనా మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మనకి యూస్ఫుల్ అవుతుంది ఆ రికార్డ్స్. అండ్ లంచ్ టైమింగ్స్ అనేది కూడా ఒకటేసారి అందరు పెట్టకుండా బ్యాచెస్ గా డివైడ్ చేసేసి ఈచ్ బ్యాచ్ లో కూడా లిమిటెడ్ మెంబర్స్ కి లంచ్ టైమింగ్స్ ప్రొవైడ్ చేయండి. అండ్ బిట్వీన్ షిఫ్ట్స్ ఒకవేళ ఆఫీస్ లో స్టాఫ్ షిఫ్ట్స్ ద్వారా వస్తారు అనుకున్నప్పుడు బిట్వీన్ షిఫ్ట్స్ కూడా అట్లీస్ట్ ఒక 1 hour గ్యాప్ ఇవ్వండి. సో దట్ ఈ 1 hour గ్యాప్ లో మళ్ళీ ఒకసారి డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంతా మనం చేయొచ్చు. అండ్ ఆఫీస్ లో మనం క్యారీ చేసే డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఒక టీమ్ కి ఆ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక టీమ్ కి ఇచ్చేసేసేయండి. ఆ టీమ్ లో ఒక టీమ్ లీడర్ పెట్టండి. సో దట్ వాళ్ళు కరెక్ట్ గా వర్క్ అనేది చేస్తున్నారా లేదా, వాళ్ళకి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉందా లేదా ఆ వర్క్ క్యారీ అవుట్ చేయడానికి వాళ్ళు చూసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీసే కాకుండా ఆన్ సైట్ వర్కర్స్ కూడా ఉంటారు లైక్ కన్స్ట్రక్షన్ సైట్, అలాంటి వర్కర్స్ కూడా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలన్నమాట. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని వాళ్ళు ఉపయోగించేటట్టుగా మనం వాటిని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా లంచ్ టైమింగ్స్ అనేది ఒకేసారి ఇవ్వకుండా బ్యాచెస్ గా ఇవ్వడం, గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేయండి. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు కూడా లిమిటెడ్ మెంబర్స్ కి ఈచ్ ట్రిప్ లో మనకి లిమిటెడ్ మెంబర్స్ ని తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు సపోజ్ మనం ప్రొవిజన్స్ కోసం కూడా మనం ఇంట్లో ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూద్దాము. సో ఫస్ట్ మనం బయటకు స్టెప్ అవుట్ చేసేటప్పుడు ప్రొవిజన్స్ కోసం, ఆ షాపింగ్ కోసం, దేనికోసమైనా ఫస్ట్ అది మనకి ఖచ్చితంగా ఇప్పుడు అవసరమా, ఇస్ ఇట్ మ్యాండేటరీ అనేది ఒకటి ఫస్ట్ మీరు డిసైడ్ చేసేసుకోండి. తర్వాత ఎవరిని బయటికి పంపించాలంటే మోస్ట్ హెల్దియస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ బీపీ, షుగర్ అలాంటి ఏం హెల్త్ కండిషన్స్ లేకుండా యాక్టివ్ గా హెల్దీగా ఉన్న ఇండివిజువల్ ని బయటికి పంపించండి. బయటికి వెళ్లే ముందు కూడా మనం ఫస్ట్ ఏం షాపింగ్ చేయాలంటే ఆ లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ కి తగ్గట్టుగా మన క్లోజెస్ట్ అండ్ నియరెస్ట్ షాప్ విచ్ ఇస్ వెరీ స్పేషియస్ షాప్ అలాంటిది చూస్ చేసుకొని నాన్ పీక్ అవర్స్ లో ఆ షాపింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా సేఫ్టీ కిట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక లార్జ్ రీయూజబుల్ బ్యాగ్ ని తీసుకొని వెళ్తే మనం ప్రొవిజన్స్ అన్ని ఒకే బ్యాగ్ లో తీసుకొని వచ్చేసి మళ్ళీ దాన్ని మనం డిస్ఇన్ఫెక్ట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా బయట నుంచి వచ్చాక వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని మాస్క్, గ్లౌజ్ ఇవన్నీ తీసేసిన తర్వాత వాళ్ళకి బాత్ కి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. బాత్ కి వెళ్ళేసి వాళ్ళ క్లోత్స్ అన్ని మళ్ళీ డిస్ఇన్ఫెక్టింగ్ సొల్యూషన్ లిక్విడ్ లో డిప్ చేసి పెట్టేసి ఆఫ్టర్ దట్ వి కెన్ వాష్ దెమ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం లాక్డౌన్ లిఫ్ట్ చేసినాక
డెఫినెట్ గా స్కూల్స్ అయితే రీఓపెన్ చేయరు. బట్ కొన్ని ఎగ్జామ్స్ లైక్ 10th ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి కండక్ట్ చేస్తారు. సో వీళ్ళు బయటికి వెళ్లాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో వాళ్ళే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్లోనే వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయండి. ఎలాంటి బయట పరిస్థితి ఎలా ఉంది, మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, అవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా సేఫ్టీ కిట్ అనేది ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపాల్సి ఉంటుంది. COVID-19 నుంచి పెట్స్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే WHO డిక్లేర్ చేసింది ఏంటంటే మన పెట్ యానిమల్స్ లైక్ డాగ్స్, క్యాట్స్ నుంచి మనకి హ్యూమన్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అంటే యానిమల్స్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అనేది ఇప్పటికైతే రికార్డ్ లేదు. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ రిగార్డింగ్ ద పెట్ యానిమల్స్. కాకపోతే హ్యూమన్ టు యానిమల్ ట్రాన్స్ఫర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మన పెట్ యానిమల్స్ సర్ఫేస్ పైన ఒకవేళ వైరస్ ఉందనుకోండి, వాటి సర్ఫేస్ ని మనం వేరే హ్యాండ్స్ తో టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీనికి మనం కొన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే మనం యానిమల్స్ తో ఇంటరాక్ట్ అయిన వెంటనే, లేకపోతే వాటికి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత, లేకపోతే వాటిని బయటికి తీసుకెళ్లి వచ్చిన తర్వాత, వాకింగ్ తీసుకొచ్చిన తర్వాత అయినా మనం ఇమీడియట్ గా మన హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన యానిమల్స్ బయటికి తీసుకెళ్లి వచ్చిన అనుకోండి, వాటి యానిమల్స్ కూడా బాత్ చేయించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనలో ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా COVID-19 పాజిటివ్ వచ్చిందంటే అప్పుడు వాళ్ళు ఆ యానిమల్స్ రెస్పాన్సిబిలిటీని వేరే అదర్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వాటిని సేమ్ మనం పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఎలా ప్రివెంట్ చేస్తామో సేమ్ యానిమల్స్ కూడా కాంటాక్ట్ ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాము. సో బిలో 10 years పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న కండిషన్ లో. అందులో ఇప్పుడు మనం ఒక సపోజ్ 7 to 10 years ఏజ్ పిల్లలు అయితే మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళు దే కెన్ ట్రై టు అండర్స్టాండ్. సో వాళ్ళకి బాగా ఎడ్యుకేట్ చేసి దాన్ని వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువ ఏజ్ పిల్లలు బిలో 5 years పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు పాటించలేరు, వాళ్ళకి అర్థం కాదు. బిలో 1 year పిల్లలు అయితే 1 to 2, 3 years ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జాగ్రత్తలు అంతా మన రెస్పాన్సిబిలిటీ. సో మనం ఏంటంటే మన ఇంట్లో ఫ్రీక్వెంట్ గా మన సర్ఫేసెస్ ని అన్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళని మాక్సిమం బయటికి తీసుకెళ్ళడం అనేది అవాయిడ్ చేయాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలి. ఒకవేళ బయటికి తీసుకెళ్లాల్సి వస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మాస్క్ వేయించేసి వాళ్ళని కిందికి ఎక్కడ వదలకుండా మోస్ట్లీ ఏ సర్ఫేసెస్ కి టచ్ చేయకుండా ప్రివెంటివ్ గా ఉండాలి. అండ్ వాళ్ళలో ఈ చిన్నపిల్లల్లో ఇప్పుడు హెల్త్ డైట్ గురించి కూడా మనం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనం విటమిన్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అనమాట. సో ఇదే ఇన్ఫెక్షన్ కాదు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ హెల్దీ లైఫ్ స్టైల్స్ వాళ్ళకి అలవాటు చేయండి, ఫుడ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి చాలా వాళ్ళు బోరింగ్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఏమైనా గేమ్స్ అలాంటివి కావాలంటే మనమే వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళతో యాక్టివ్ గా ఉండి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. లేదంటే మన టెర్రస్ పైకి, మన బాల్కనీ విత్ ఇన్ లిమిట్స్ లో మన బాల్కనీలో అలాంటి వాళ్ళకి ప్లే ఏరియా కొంచెం మీరే ప్రొవైడ్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. దట్స్ ద మోర్ బెస్ట్ టైం. అండ్ ఈ టైం ని మనం యూటిలైజ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్పించవచ్చు ఈ టైంలో. అలాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బయటికి వెళ్ళి ఆడడం అలాంటివన్నీ వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఈ యాక్టివిటీస్ లో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. లైక్ సంథింగ్ లైక్ పెయింటింగ్ ఆర్ సింగింగ్, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, మనం నేర్పించగలిగే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే బెస్ట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డిస్ఇన్ఫెక్షన్ సొల్యూషన్ అని మనం చాలా సార్లు ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. సో ప్రతిసారి మనం వెళ్ళి బయట తెచ్చుకోలేము అండ్ స్టాక్స్ కూడా లేవు ఇప్పుడు. సో మనము ఇంట్లో ఓన్ గా మనం డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. జస్ట్ ఏం లేదంటే ఒక 4 teaspoons ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, హౌస్ హోల్డ్ బ్లీచ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని 4 cups ఆఫ్ వాటర్ లో డిజాల్వ్ చేసి దాన్ని బాగా స్టిర్ చేసి అదే లిక్విడ్ ని మీరు డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ లాగా వాడచ్చు. ఏదైనా సర్ఫేస్ లైక్ డోర్స్, నాబ్స్ అలాంటివి ఏమైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు వాటిలో ఒక నీట్ టిష్యూ క్లాత్ అలాంటివి డిప్ చేసేసి ఆ సొల్యూషన్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ మేక్ షూర్ దట్ ఇలాంటి లిక్విడ్స్ వాడేటప్పుడు మీరు హ్యాండ్స్ కి గ్లౌస్ వేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు బ్లీచింగ్ పౌడర్ దొరకకపోతే H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అట్లీస్ట్ 3% కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2O2 కూడా మీరు యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇది కూడా లేదన్నప్పుడు ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని మనకు దొరుకుతుంది అనమాట. అదేమంటే రబ్బింగ్ ఆల్కహాల్ కూడా అని అంటారు. ఇది 70% కాన్సన్ట్రేషన్ ఉన్న ఈ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కూడా మనం డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ లాగా వాడచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడిపోయి అన్ని అది చేయడం అలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనం కాషన్ గా ఉండాలి. మనం తీసుకునే ప్రతి స్టెప్ లో కాషన్ గా ఉండి మన ప్రికాషన్ మెజర్స్ అన్ని ఫాలో అవుతే మనం ఈ సిచ్యువేషన్ నుంచి సక్సెస్ఫుల్ గా బయటికి పడిపోయి మళ్ళీ మన నార్మల్ లైఫ్ స్టైల్ కి వస్తాము. దానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మాత్రం మనం ఖచ్చితంగా ఇలాంటి ప్రికాషన్ మెజర్స్ ప్రతి ఒక్కరు పాటించాలి. పిల్లలకు కూడా వాళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా అవి ఫాలో అయ్యేటట్టుగా చూసుకోవాలి.
మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. సో వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు మనం మాస్క్, గ్లౌస్ కరెక్ట్ గా ఎలాగ వాడాలి, తర్వాత దాన్ని ఎలాగ డిస్పోజ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి మాస్క్ తీసుకొని మనకి ఇక్కడ మెటల్ స్ట్రిప్ ఉంటుంది అనమాట. సో ఆ మెటల్ స్ట్రిప్ అనేది ఎగ్జాక్ట్ గా మన నోస్ బ్రిడ్జ్ పైకి రావాల్సి ఉంటుంది. ఇలా సపోర్ట్ చేసి ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్ అనేవి ఇలా మన ఇయర్ లోప్ వెనుక వైపు వెళ్ళాలి. ఇప్పుడు ఈ అప్పర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ ఈ లోవర్ సర్ఫేస్ అనేది ఇప్పుడు మన చిన్ని మొత్తం ఇలా కవర్ చేసుకున్నట్టుగా మనం లోపలికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం మాస్క్ వేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తో మనం అవుటర్ సర్ఫేస్ మాస్క్ ని అసలు టచ్ చేయకూడదు. మనం మళ్ళీ మాస్క్ తీసే వరకు ఈ అవుటర్ సర్ఫేస్ అనేది టచ్ చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం గ్లౌస్ చూద్దాం. గ్లౌస్ ఎలా తీసుకోవాలనేది. నెక్స్ట్ ఇప్పుడు ఎలా డిస్పోజ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఒక హ్యాండ్ గ్లౌస్ ఇలా ఒక సర్ఫేస్ అవుటర్ సర్ఫేస్ తీసుకొని మన ఇన్నర్ సర్ఫేస్ అనేది ఇది ఎక్స్పోజ్ కాని సర్ఫేస్. సో ఇది టచ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. దీంతో చేసేసి ఇమీడియట్ గా మాస్క్ కూడా మనం మన ఇయర్ లో వెనక వైపు నుంచి ఎలాస్టిక్ స్ట్రిప్ అనేది ఇలా తీసుకొని నెక్స్ట్ మనం ఈ ఇన్నర్ సర్ఫేస్ ఉంది కదా గ్లౌస్, ఇన్నర్ సర్ఫేస్ లో ఇలా మనం ఫింగర్ పెట్టేసి దాని నుంచి ఈ గ్లౌస్ అంతా ఇలా లాగేసేయాల్సింది. ఇది ఇమీడియట్ గా మనం ఒక డస్ట్బిన్ లో లిడ్ ఉన్న డస్ట్బిన్ లో వేసేసి డిస్పోజ్ చేయాల్సింది.